హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. హైదరాబాద్ రాష్ట్రంలో స్వతంత్రోద్యమం గురించి తెలుసుకుందాం. ఈరోజు తెలంగాణలో ముఖ్యమైనటువంటి సంస్థానాలు వనపర్తి, గద్వాల్, కొల్లాపూర్, ఆత్మకూరు, దోమకొండ, సిరినేపల్లి, పాల్వంచ, అల్లాదుర్గం ముఖ్యమైనటువంటి జమీందారీ సంస్థానాలు. వీరి కింద వందల కొద్ది గ్రామాలు ఉండేవి. జాగీర్దార్లు, దొరలు, దేశ్ముఖ్లు గ్రామాల్లో ఇష్టం వచ్చినట్టు పాలించేవారు. పన్నుల భారం మోపేటువంటి వారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఫ్యూడల్ వ్యవస్థ, భూస్వామ్య వ్యవస్థ ఉండేది. ప్రజాస్వామిక వ్యవస్థలైన శాసనసభలు, స్థానిక సంస్థలు లేవు. హైదరాబాద్ రాజధాని బ్రిటిష్ వైస్రాయ్కి లోబడి నిజాం పరిపాలన చేసేవారు. నిజాం రెసిడెంట్ను ఆంగ్లేయ అధికారి నియంత్రించేవారు. హైదరాబాదు రాజ్యంలో జాతీయ కాంగ్రెస్ గురించి తెలుపుటకు ఒక బృందం 1888 అక్టోబర్లో ఒక ప్రదర్శన నిర్వహించింది. అఘోర చట్టోపాధ్యాయ ప్రభావం చాలామంది విద్యావంతులు కాంగ్రెస్ పట్ల ఆకర్షితులయ్యారు. కాంగ్రెస్ కార్యకలాపాలు హైదరాబాద్ చెందిన ముల్లా అబ్దర్ ఖయ్యూం చాలా చురుగ్గా పాల్గొన్నాడు. అంజుమాన్ ఏ మారేష్ అనే సంస్థను ఇతను స్థాపించాడు. హైదరాబాద్ రాజ్యంలో జాతీయవాదాన్ని సమర్థించిన పత్రికలు హైదరాబాద్ టెలిగ్రాఫ్, దక్కన్ స్టాండర్డ్స్, ముస్లిం ఈ సఫిక్ అనేటువంటి పత్రికలు జాతీయవాదాన్ని బలపరచడం జరిగింది. చాదర్ఘట్ మెస్టిక్ ఎపిస్కోపిక్ చర్చికి చెందిన రెవరెండ్ గిల్డర్ వంటి క్రైస్తవ మత బోధకులు కూడా కాంగ్రెస్ను బలపరిచారు. 1892లో హైదరాబాద్లో ఆర్య సమాజ్ స్థాపించబడింది. ఇది సామాజిక మత చైతన్యాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేసింది. ఈ ఆర్య సమాజ్ అనేటువంటి దాన్ని భారతదేశంలో దయానంద సరస్వతి గారు ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్లో జాతీయోద్యమానికి అనేక మంది నాయకులను అందించింది.